రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల ఎండలు 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజులు ఎండలు వడగాల్పులు ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని చోట్ల ఎండలు 50 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరో 2 రోజులు ఎండలు వడగాల్పులు ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. రైట్, మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు అత్యధికమవుతోంది. మరో 2 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే గత వారం రోజుల నుంచి కూడా ఎండల తీవ్రత చాలా ప్రమాదకరమైన రీతిలో ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఉక్కపోత, వేడిగాళ్ళు, ఈ ఎండల తీవ్రతతో ప్రజలు సతమతం అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా ఈ ఎండల తీవ్రత మాత్రం ఒక పీక్ స్టేజ్ని దాటిపోయే పరిస్థితి అయితే కనపడింది. మనం ఈ ప్రతి చోట, ఏపీలో ఉన్న ప్రతి చోట కూడా మినిమం 40 డిగ్రీస్ చొప్పున ఎండవేడిమి అనేది నమోదవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా రాయలసీమలో కానివ్వండి, ఇటు ఆంధ్రాలో కానివ్వండి, మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రతి చోట కూడా 42 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 45 సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈ ఎండల తీవ్రతకి అసలు ఎంత దారుణమైన పరిస్థితి అనుభవిస్తున్నారంటే ప్రజలు, ఒక పక్కన ఒక్కపోత, వేడిగాలే కాకుండా ఇక్కడ విద్యుత్ కూడా సక్రమంగా లేకపోవడంతో మరింత ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా 8 దాటిందంటే, ఉదయం 8 దాటిందంటేనే చాలు అసలు ఎండ తీవ్రత అనేది అంతకంతకు దారుణంగా పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ గాలులు ఇప్పుడు ప్రజెంట్ నేను పిట్లవానిపాలెం అనేటువంటి గ్రామంలో ఉన్నాను. ఈ గ్రామంలో
ఇప్పుడు మనం ఈ చౌక్ని చూడొచ్చు. ఇది మొత్తం 4 వైపులా, అంటే ఒక పక్కన రేపల్లా, మరో పక్కన ఎదురు వచ్చేసి తెనాలి, అటు పక్కన వచ్చేసి బాపట్ల, ఇంకో పక్కన ఇటు సంబంధించి రేపల్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేంద్రం. ఇక్కడ కనుక ఎప్పుడు కూడా ప్రజలతో కిటకిటలాడుతున్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ అసలు నిర్మానుష్యమైన పరిస్థితి అయితే ఇక్కడ ప్రజెంట్ కనబడుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఒక పక్కన సీఎంకి మీటింగ్ జరిగినటువంటి ప్రాంతం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సీఎం సీఎం ఇది మీటింగ్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఇక్కడికి ఎండవేడి మీకు తట్టుకోలేక ఇటువైపు రావడానికి కూడా భయపడిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ముఖ్యంగా ఈ వాతావరణ శాఖ అయితే మాత్రం మరి ఒక 4 రోజుల పాటు మాత్రం ఈ తీవ్రత వడగాళ్ళు విపరీతంగా ఉంటాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదన్నా తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి రావాలి. మామూలు పరిస్థితుల్లో సాయంత్రం 4:30 వరకు బయటికి రావద్దు అని ఒక పక్కన తెలియజేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కొంతమందికి రోజువారీ కూలీకి వెళ్తే కానీ జరగనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళ పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన ఈ ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు మాత్రం ముఖ్యంగా వాళ్ళు అనారోగ్య పాలవుతూ ఉన్నారు. ఈ తీవ్రమైనటువంటి గాలుల మూలాన వడదెబ్బలు అయితే తగులుతున్నాయి. ఈ రోజు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాపట్లో ఒకరు ఈ ఎండవేడిని తట్టుకోలేక ఒక యువకుడు చనిపోయినటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి ఎంత తీవ్రత ఉన్నది అనేది మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎండవేడికి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు? అంటే ముఖ్యంగా ఏదైతే అధిక ఉష్ణోగ్రతలు ప్రజెంట్ 40 degrees దాటిందంటేనే అత్యధిక ఉష్ణోగ్రతలు అది మన శరీరాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మన ఆరోగ్యం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో తప్పనిసరిగా కూడా ఎండలోకి వెళ్లకుండా ఉండటమే బెటర్ అని ఆ వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా కూడా 8-9 లోపే ఏదైనా పనులున్నా కూడా చక్కబెట్టుకోవాలని, ఆ తర్వాత 5 తర్వాత వెళ్ళినట్టయితే బెటర్గా ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా కూడా వెళ్ళేటప్పుడు ఏంటంటే కంటికి గాగుల్స్ లాంటివి, అదే తలకి వచ్చేసి ఏదైనా హ్యాట్ లాంటివి ధరించాలి. ముఖ్యంగా చెవులకు సంబంధించి ఈ గాలి కనుక తగిలినట్టయితే, ఈ వడగాళ్ళు కనుక తగిలినట్టయితే మాత్రం వాళ్ళకి వడదెబ్బ తగ్గడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దూదిని అప్లై చేసుకోవాలి, చెవులో దూదిని అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడ ఈ శీతల పానీయాలు లాంటివి తీసుకోవద్దు అంటున్నారు. ఏదైతే ఈ వాటర్ ఉంటాయో వాటర్ కూడా కూలింగ్ వాటర్ కాకుండా కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకుంటే బెటర్గా ఉంటుందని చెబుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ కూడా హాస్పిటల్స్లో లెక్క అయితే చెప్పట్లేదు, కానీ ఎక్కడ చూసినా కూడా ఈ ఎండవేడికి తట్టుకోలేక వడదెబ్బ తగిలి చాలా మంది కూడా హాస్పిటల్ పాలైన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. కాకపోతే ఏంటంటే ఆ విషయాన్ని బయటికైతే ఇంకా చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి ఇప్పుడు రోహిణీ కార్తె అనేది రాకముందే ఇంత దారుణమైనటువంటి ఎండలు ఉన్నాయంటే భవిష్యత్తు మరి ఒక 10 రోజుల్లో రోహిణీ కార్తె వస్తుంది. రోహిణీ కార్తె వచ్చినటువంటి సందర్భంలో ఈ మరి ఎంత తీవ్రమైనటువంటి ఈ వడగాళ్ళు, ఈ టెంపరేచర్ నమోదవుద్దో అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కనుక మనకు గుంటూరు జిల్లా కనుక చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాకు సంబంధించి రెంటచింతల్లో ఎక్కువగా కూడా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. అక్కడ 48 అబోవ్గా రీచ్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి కనుక చూసినట్లయితే అది విజయవాడలోనే మొన్నటికి 2 రోజుల క్రితం 47 degrees సెంటిగ్రేడ్ నమోదైంది. నిన్న గుంటూరులో 47 degrees సెంటిగ్రేడ్ నమోదైంది. ఇప్పుడు ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా కూడా అన్ని చోట్ల కూడా తీవ్రమైనటువంటి ఎండలు, అదేవిధంగా కూడా ఉక్కపోతా ఉంటుంది. సాయంత్రం 7 తర్వాత అయితే అసలు ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుంది. చల్లగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఈ వెచ్చటి గాలులు రావడంతో ఉక్కపోతతో ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏసీలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులు అయితే సరిపోతుంది, కానీ మధ్యతరగతి పేద ప్రజలు మాత్రం చాలా అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.